చూసావా తల్లి, మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని పాప ఎట ఏడుస్తా ఉందో. మన వల్ల ఏడ్చే వాళ్ళే కానీ మన కోసం ఏడ్చే వాళ్ళు ఎవరుంటారన్నా? దగ్గరగా ఏం తల్లి అట ఏడుస్తా ఉన్నావు? నీ కన్నీళ్ళకి కారణం ఎవరో చెప్పు. అధికారంలోకి వచ్చాక రఫానే నేనేం చేశాను తల్లి? వీళ్ళ టీచరు దేశ రాజధాని ఏది అని అడిగిందంట. ఈ పిల్ల ఢిల్లీ అని చెప్పిందంట. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. మళ్ళీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగిందంట. మావి గన్ అని పేరు పెట్టండి. మావిగన్ అని చెప్పగానే చంప పగలగొట్టింది మా మేడం. బాధపడదు తల్లి, నేను అధికారంలోకి రాగానే మావిగనే మన రాజధాని. మరి ఆ మావిగన్ ఏదో మీరు అధికారంలో ఉన్నప్పుడే కట్టొచ్చు కదా. కట్టడాలు అంతా మన వల్ల కాదు. పక్కనోళ్ళు కట్టినవి కూల్చడాలు, పక్కనోళ్ళు కట్టిన వాటి పేర్లు మార్చడాలు మాత్రమే అన్నకి తెలుసు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మావి గన్ అని పేరు పెట్టండి. నేను నమ్మినందుకు ఒకటి, నీకు ఓటేసినందుకు ఒకటి, ఇంకా అదేమిటో నడుస్తున్నందుకు ఇంకొకటి. ఆగు, మీ అన్న సంగతి తెలిసిందే కదా, చెప్పునేందుకు ఇబ్బంది పడతావు? మరేం చేయమంటావు? మావిగన్ అంటావు మావిగన్, అందుకే పేరగా చెప్పుతో కొట్టుకుంటున్నా. అయినా మీ అన్న 3 రాజధానుల దగ్గర నుంచి మచిలీపట్నంకి వచ్చాడేంటి కొత్తగా? కడుపు మంట. బాబు అమరావతిని అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో కడుతున్నాడు కదా, అందుకే యాసిడిటీ ప్రాబ్లం తో కొత్త రాజధాని ప్రస్తావన పెట్టినాడు. మావిగన్ అంట మావిగన్. ఆ పేరు బాలేదు కానీ నా దగ్గర ఇంకో మంచి పేరుంది. ఏంటది? బాగోగులా? బానే ఉంది. బా అంటే బాపట్ల, గో అంటే గోరంట్ల, గుల్ అంటే గుడివాడనా? కాదు, బా అంటే బాబాయ్, గో అంటే గొడ్డలి, గుల్ అంటే గులకరాయ్. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా? రాజధాని విలువ తెలియని ఇలాంటి వ్యక్తిని ఎలా గెలిపించారు 2019లో? 2029లో కూడా గెలిపిస్తాం. రాజధాని వద్దు, రప్పనే ముద్దు. రాజధాని అంటే రాష్ట్రానికి వెన్నెముక్క లాంటిది. అది లేకపోతే రాష్ట్రం అవిటిదైపోతుంది. ముందేమో అమరావతి మన రాజధాని అన్నాడు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. మళ్ళీ 3 రాజధానులు కడతా అన్నాడు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. ఇప్పుడు రాజధాని ఎందుకు అంటున్నాడు. ఇలాంటి స్థిమితం లేని మనస్తత్వం, నిలకడలేని మనిషికి భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలిగింది, మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? అమరావతి రైతులు రాజధాని కోసం ఇచ్చింది భూమిని కాదు, వాళ్ళ బతుకుని. అలాంటి నేల తల్లిని ఆయన రాక్షస ఆనందం కోసం మార్చేస్తా అంటున్నాడు. అంటే ఆయనకు అధికారం కావాల్సింది ప్రజల కోసం కాదు, పగల కోసం. నిజంగా రైతు విలువ తెలిసినోడు, రైతు గోడు విన్నోడు అమరావతి రాజధాని మారుస్తా అన్నాడు. ఎవరేమనుకున్నా అమరావతే మన శాశ్వత రాజధాని. అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. అదేంటి పక్షిలో పాడుపడ్డ రామాలయాన్ని కట్టాలని న్యూస్ వేశారు? ఇది ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా. మన పక్షిలో ఇలాంటివి వెయ్యరే. ఎస్ ఫాదర్, ఆకువిల్లో రామాయణం కట్టడానికి హిందువులందరూ అక్కడికి వస్తున్నారు. ఆ రామాలయం కట్టకుండా మనం అడ్డుకోవాలి. అదేంటి ఫాదర్, మనం సపోర్ట్ చేస్తున్నట్టు పక్షి పేపర్ లో వేశారు? ఆ బయటికి రావడానికి కూడా కారణం ఎవరు, రెచ్చగొట్టింది ఎవరు? సాక్షి పేపర్. హిందువులను రెచ్చగొట్టడానికే మనం ఆ న్యూస్ వేసాం. బయట వారు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల, మా వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల గొడవ అయితే జరిగింది. కానీ రాజేష్ ఖన్నా గారు, ఇస్మాయిల్ గారు అక్కడ రామాలయం కడితే ఆ ప్లేస్ హిందువులది అయిపోద్ది. మనకి అధికారం ఉండదు. మన ప్లేస్కి వచ్చి ఆలయం కట్టడానికి ఆ హిందువులు ఎవరు? అదేంటి ఫాదర్, అక్కడున్న రామాలయాన్నే బాగు చేస్తా అంటున్నారు, కొత్తదేం కడతా అంటలేదు కదా? అదంతా అనవసరం. ఆ ప్లేస్ మనది, వాళ్ళని రానివ్వకూడదు. అక్కడ గుడి కట్టకూడదు, పూజలు చేయకూడదు. ఒకవేళ దండలేస్తే ఆ దండలు తీసి పారేయండి. అక్కడికి వచ్చిన హిందువులందరిపైన మేకులు కొట్టిన చెక్కలతో దాడి చేయండి. వీడు చేసిన డ్రామా ఈ రోజున అక్కడ ఆకివీడులో ఇంత దారుణం జరగడానికి కారణం వీడు. ఈవేళ 57 మంది దళితులు జైలుకు పోవడానికి కారణం వీడే. ఆ కేసులో వీడు కూడా ఉన్నాడు, వీడు పరాయిలో ఉన్నాడు. వీడు కూడా మాల కాదు, మాల క్రిస్టియన్ కానే కాదు. ఇతని పేరు ఇస్మాయిల్. ఇతను ముస్లిం నుంచి నేను క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యానని చెప్పుకుంటూ ఎంత సడన్ గా మీటింగ్ ఏంట్రా? అసలు దేని గురించి అయి ఉంటది మీటింగు? ఇంత సడన్ గా మీటింగ్ ఏంటి? అసలు దేని గురించి అయి ఉంటుంది మీటింగు? ఇవే కదా మీ సందేహాలు? నాకు మన రాష్ట్రం దశ దిశ మార్చే ఐడియా ఇంకొకటి వచ్చింది.
అది మీతో షేర్ చేసుకోవాలనే మిమ్మల్ని గ్యాదర్ చేసింది. మనం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధాని నగరాలు కడతామని అన్నాం కదా. కానీ ఇప్పుడు 3 నగరాలను కలిపి ఒక రాజధాని కడితే ఎలా ఉంటుంది అనేది నా కొత్త ఐడియా. దానికి పేరు మచిలీపట్నం నుండి మా, విజయవాడ నుండి వి, గుంటూరు నుంచి గన్ తీసి వాటి 3ంటిని కలిపి మావిగన్ అనే ఒక కొత్త పేరుతో రాజధాని నగరాన్ని నిర్మించాలని అనుకుంటా ఉన్నాను. అంత నవ్వు తెప్పించేది ఏముంది దీనిలో? అంటే మీకు అర్థం అవ్వలేదా? దీనిలో అర్థం చేసుకోవడానికి ఏముంది? 3 నగరాలు కలిపి మావిగన్ అనే కొత్త రాజధాని, అంతే కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏప్రిల్ ఫూల్, ఆ ఒక్క వాసు తప్ప. అవునరా, ఈరోజు ఏప్రిల్ 1 కదా, మర్చిపోయాం. ఏప్రిల్ 1 కాకపోతే మాత్రం అన్న చెప్పింది ఎప్పుడైనా నిజమైంది ఏంట్రా? ఎలా ఉంది మన ప్రెస్ మీట్? అదిరిపోలా? పోలేదుగా. నా బొచ్చులోది, నా బొచ్చులోది, నా బొచ్చులోది. నువ్వన్నా మావిగన్ ఏందని జనం తిట్టుకుంటా ఉన్నారన్నా. కొత్తగా ఏది జనం మైండ్లో ఎక్కించుకోరు, టైం పడుతుంది. మావిగన్నే రాజధాని కావాలని మన వాళ్ళని మీడియా కొట్టాల ముందు గగ్గోలెత్తమని చెప్పండి. మావిగన్ కంటే బెటర్ ఐడియా మా దగ్గర ఉందని మనవి చేస్తా ఉన్నా. అవునన్నా, చెప్పేది సౌడదద్దమ్మ గాడు కదా, ఏంది వీడి మాట వినేది అని అనుకోక. అరే ఏంట్రా ఇది? చెప్పాడు వాడిని ఏందో. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ పేర్లలో మొదటి అక్షరాలు తీసుకునే కదా మావిగన్ అని పేరు పెట్టావు. క్లియర్ గా చెప్పే కదా, వినిషావలేదా ఏమే? అదే అక్కడికే వస్తున్నావు. నువ్వు చెప్పవమ్మా అంబోతే. ఏం లేదమ్మా, దాన్ని కొంచెం మార్చావనుకో. మార్చడం అంటే ఏందో క్లియర్ గా చెప్పాడు. మచిలీపట్నాన్ని బందర్ అని కూడా అంటారు కదా, అందులో బిఏ తీసుకుందాం. విజయవాడకి బెజవాడ అనే పేరు కూడా ఉందిగా జగనన్న, అందులో బిఈ తీసుకుందాం. తీసుకుని కలిపేస్తే బాబీగన్ అని పేరు వస్తుంది జగనన్న. బాబీ అంటే వదిన, గన్ అంటే నువ్వు, అంటే ఇద్దరి పేర్లతో రాజధాని పేరు బాబీగన్. ఎలా ఉంది? అదిరిపోయింది. నువ్వు రేపే ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ పేరు వద్దు, తూచ్ తూచ్ బాబీగన్ అని పెడతానని చెప్పు.